దాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నప్పుడు రాజన్న నా మధ్య ఒక చర్చ నడిచింది. ఎందుకు మనం ఈరోజు దాదాపు 2 ఏళ్ళు నడుస్తున్నా ఎక్కడ ఇట్లా మనము జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడతలేం, ఎందుకు ఈ స్తబ్దత? దాదాపు 1200 కోట్లు వెచ్చించి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఇట్లా యువకుల గుండి మనం ఇట్లా ప్రజలకు చెప్పకపోతే మనకి అర్థం కానప్పుడు ప్రజలకు ఏం చెప్తాం? దీని మీద సంపూర్ణంగా ఒక అవగాహన ఉండాలి, మనకి ఇట్లా అవగాహన ఉండాలి, ప్రజలకి ఇట్లా చెప్పాలి. చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఏంటంటే దాదాపు ఇక్కడ మన నియోజకవర్గంలో 72-76% ఉంది ఏదో అక్షరాస్య శాతం. కాబట్టి చాలామందికి తెలియదు, వారి వివిధ పనులు ఉంటారు. అసలు కోడంగల్ నియోజకవర్గానికి ఏమొస్తున్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు కాడ వెంకటరెడ్డి సార్ అడిగినాం, సార్ ఎన్ని పైసలు వచ్చినాయి, వైద్యానికి ఎన్ని వచ్చినాయి, విద్యకి ఎన్ని వచ్చినాయి, ఇరిగేషన్కి ఎన్ని వచ్చినాయి, అసలుకి సంక్షేమం ఏ విధంగా పోతుందంటే సారు దాదాపు ఈరోజు ప్రధానంగా మనకి ఈ లిస్టు ఇవ్వడం జరిగింది. ఈ లిస్టుతో పాటు కోడంగల్ లిఫ్ట్కు సంబంధించిన దాదాపు 4752 కోట్లు వెచ్చించి ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎందుకు ప్రజలకు తీసుకుపోతామేమో ఒక యువజన కాంగ్రెస్ నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టి కొమ్మలుగా మనం ఏం చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకున్న సందర్భంకి వెళ్ళి ఈరోజు మనం ఇట్లా ప్రజలకు చెప్పలే, కోడంగల్ ప్రజలకు చెప్పలే, కోడంగల్ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పలే, బీజేపీ నాయకులకు చెప్పాలి, ఏదైతే లెఫ్ట్ సంబంధించిన పార్టీలకు చెప్పాలి. ఇది ఆవశ్యకత. ముఖ్యంగా మనకు తెలవాలి, మన కార్యకర్తలకు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడలేకపోతున్నారా? ఇంత డెవలప్మెంట్ ఈరోజు గజ్వేల్ తీసుకో, సిద్దిపేట తీసుకో, ఏదైతే సిరిసిల్ల తీసుకో, వాళ్ళకి ఇట్లా కేటాయించలేని అద్భుతమైన ఫండ్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి వెచ్చిస్తుంటే మనం ఎందుకు మౌనంగా ఉన్నాం? ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన సందర్భం వచ్చిందనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీడియా మిత్రులు మీరు ఇట్లా ఆలోచన చేయలే, మీ మాట్లాడిన ప్రతి మాట ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా మేము జస్ట్ ఏంటంటే పైన చెప్తున్నాం, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైతే ఎడ్యుకేషన్ హబ్గా మారాలనే ఆదేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఏ దాని మీద ఎంత కేటాయించండు, దాని జీవో నెంబర్తో సహా దానికి ఎన్ని కోట్లు కేటాయించాడు అనేది నేను జస్ట్ ఒక బ్రీఫ్గా 2 నిమిషాలు మాట్లాడతా. ముందు ఎడ్యుకేషన్ మీద ఎంత కేటాయించాడు అనేది దాదాపు కోడంగల్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కిందికి దాదాపు జీవో నెంబర్ MS1 200 కోట్లు కేటాయించడం జరిగింది. పని స్టార్ట్ అయింది. దాంతోపాటు కోడంగల్ బీసీ రెసిడెన్షియల్కి జీవో నెంబర్ 20 ఇవి అందరికీ కలిపి దాదాపు 200 కోట్లు కేటాయించాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు 200 కోట్లు కేటాయించడం జరిగింది. పని ప్రారంభించింది కోడంగల్లో. దాంతోపాటు ఏదైతే అప్గ్రేషన్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంతకుముందు కోజిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసిండ్రో దానికోసం దాదాపు 30 కోట్లు వెచ్చించడం జరిగింది. పనులు ప్రారంభించిన వర్క్ దాదాపు ముగింపులో ఉంది. దానితో పాటు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, మన నియోజకవర్గంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేదు కాబట్టి కోజిలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ స్థాపించారు. దానికోసం 1100 కోట్లు వెచ్చించారు. పని ఇట్లా ప్రారంభించారు. పని అండర్ ప్రాసెస్లో ఉంది. దానితో పాటు ఏదైతే జూనియర్ కాలేజీలు బొంబ్రస్పేట కావచ్చు, దౌలతాబాద్ కావచ్చు, మన సొంత మండలంలో దౌలతాబాద్లో బిల్డింగ్ లేక కాలేజ్ లేక మనం అందరం కొట్లాడితే దాదాపు బొంబ్రస్పేట మరియు మన యొక్క మండలానికి సంబంధించిన 7.13 అంటే 7,13,00,000 రూపాయలు 2 ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నిర్మాణం కోసం వెచ్చించిందో ఈరోజు మీ అందరి సాక్ష్యం పని అయితే నడుస్తుంది హై స్కూల్ పక్కకు. దాంతోపాటు ఏదైతే మన మహాత్మా జ్యోతిరావు పూలే దానికి సంబంధించిన జూనియర్ కాలేజ్ ప్లస్ ఏదైతే స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ సంబంధించిన బురన్పూర్లో అదే బొంబస్పేట్ మండలంలో దానికి 25 కోట్లు వెచ్చించడం జరిగింది. పని ప్రారంభించారు, నడుస్తుంది. దాంతోపాటు మహాత్మా జ్యోతిరావు పూలే కోడంగల్కి సంబంధించిన ఏదైతే గురుకులకు సంబంధించిన 23 కోట్లకి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మా సొంత గ్రామానికి సంబంధించిన మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ అది సెంటర్ ప్లేసు మాకు అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే జూనియర్ కాలేజ్ రావాలి, అక్కడ దాదాపు ఒక 10 గ్రామాలు సెంటర్ ప్లేస్ అంటే మా యొక్క కోరికను మన్నించి దాదాపు జీవో నెంబర్ 78 25 కోట్లు వెచ్చించడం జరిగింది. ఇవన్నీ కేవలం ఎడ్యుకేషన్ సంబంధించిన. దీనితో పాటు ఏదైతే బూనిడ్లో కొత్తపల్లి మండలానికి సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బూనిడ్లో అదే గుండుమల్లో జీవో నెంబర్ 184 జీవో నెంబర్ 221 దీనికి దాదాపు 7.84 అంటే 7,84,00,000 రూపాయలు వెచ్చించడానికి దోతం 14 లక్షల దాదాపు 15 లక్షలు వెచ్చించి. దాంతో మద్దూర్ల ఏదైతే రెసిడెన్షియల్ సంబంధించిన మద్దూరు కొత్త బిల్డింగ్ సంబంధించిన దానికి దాదాపు 30 కోట్లు. అదేవిధంగా ఏదైతే ఎక్స్టెన్షన్ ప్రభుత్వ
కూడంగల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ బిల్డింగ్ ఏంటంటే 2వ ఫ్లోర్ ఉన్నాయి, 3వ ఫ్లోర్ల కోసం అదేవిధంగా మద్దూరులో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ నిర్మాణం కోసం దాని యొక్క ఎక్స్టెన్షన్ దానికోసం దాదాపు 8.7 కోట్లు వెచ్చించడం జరిగింది. దాని విధంగా కొత్తగా ఏదైతే మహిళా డిగ్రీ కాలేజ్ ఏ విధంగా కోజీలు ఉందో దానితో పాటు సాధారణంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్దూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం 6 కోట్లు వెచ్చించడం జరిగింది. అడిషనల్ క్లాస్ రూమ్ల కోసం దాదాపు 37 కోట్లు వెచ్చించడం జరిగింది. న్యూలీ వెటర్నరీ బిల్డింగ్ కోసం దాదాపు 360 కోట్లు వెచ్చించడం జరిగింది. పని స్టార్ట్ అయింది. ఇవి కేవలం జస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించింది, ఎండోస్మెంట్కి సంబంధించిన మన దౌలతాబాద్ మండల్లో ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ కోసం 2.16 అంటే 2,16,00,000 రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి మన యొక్క వెంకటేశ్వర నిర్మాణం కోసం వెచ్చించడం అనేది ఏదైనా మొన్న ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభించుకున్నాం. దాంతోపాటు కూడంగల్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి సంబంధించిన 110 కోట్లు ఏదైతే చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ వెంకటేశ్వర టెంపుల్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచనతో 110 కోట్లు వెచ్చించడం అనేది దానికోసం పనులు అయితే వేగంగా నడుస్తున్నాయి. దానితో పాటు డెవలప్మెంట్ టూరిజంకి సంబంధించింది ఏదైతే ఫారెస్ట్ సంబంధించిన అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. ఫారెస్ట్ లేదా మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు ఏదైతే చాలా ఏళ్ళకెళ్ళి మనం ఏంటంటే ఆ గట్టు కడిపోతున్నాం, అక్కడ పోతే రోడ్ అయితే వెడల్పు అయితే లేదు. ఫారెస్ట్ వాళ్ళు దాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కోసం ఇట్లా దాదాపు 6 కోట్లు వెచ్చించి ఆ రోడ్డు యొక్క వెడల్పును దాదాపు నియోజకవర్గంలో కొడంగల్ కావచ్చు, మన దౌలతాబాద్ కావచ్చు, ఎక్కడ ఫారెస్ట్ అధికారులతో ఉన్న వాళ్ళతో ఒప్పందం తీసుకొని దాదాపు 6-7 కోట్లు దాదాపు 7 కోట్లు వెచ్చించి వాళ్ళతో ఒప్పందం తీసుకొని ఆ పనులు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా నారాయణపేట మరియు కోడంగల్ లిఫ్ట్కి సంబంధించింది మీకు అందరికీ తెలుసు. ఈరోజు కానుకుర్తి మొన్న విజిట్ చేసినాం. కానుకుర్తి కావచ్చు, నారాయణపేట కావచ్చు, జయమ్మ చెరువు కావచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఊట్కూరుకు సంబంధించిన పనులు వేగంగా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. అతి త్వరలో సెకండ్ ఫేజ్కి ఇట్లా మన యొక్క కానుకుర్తి నుండి బొమ్రస్పేట వరకు సెకండ్ ఫేజ్ సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దానికోసం 4,552 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు కృష్ణా నీళ్ళని మన యొక్క బీడు భూములకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇది ఇట్లా గుర్తించుకోలే బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కూడంగల్ ప్రజలు ఇట్లా ఆలోచన చేయలేదు. అది ఇట్లా వేగంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంకా కాడకు సంబంధించిన లేబర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన దాదాపు 42 కోట్లు, అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడంగల్ అండ్ కోజీ మున్సిపాలిటీ కేవలం కోజీ కావచ్చు, మద్దూరు కావచ్చు, కోడంగల్కి సంబంధించి కేవలం మున్సిపాలిటీలకే దాదాపు 590 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత కేవలం కోడంగల్ ఉన్నటువంటి మనకు మాత్రం అంటే ఒక్క మున్సిపాలిటీకి 200 కోట్లు వెచ్చించిండు. దాంతో కలుపుటే దాదాపు 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రోడ్డు వెడల్పు కావచ్చు, మిగతా మున్సిపాలిటీ ఉన్న సమస్యల గురించి సమూలంగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంత జరుగుతున్నాయి అక్కడక్కడ చాలా విమర్శలు జరుగుతున్నాయి. ఎవరు మనోళ్ళు ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా మన కాంగ్రెస్ నాయకులు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. అది ఇట్లా బాధకు సంబంధించి హెల్త్కి సంబంధించింది ఏదైతే మన దగ్గర హెల్త్ సెంటర్ కోడంగల్ కావచ్చు, కోజీ కావచ్చు, మిగతా మద్దూరు కావచ్చు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దాన్ని ఎంతో పెంచుతున్నారు. దాని యొక్క పడకల సామర్థ్యాన్ని పెంచి దానికోసం దాదాపు కోజీలో 2.4 కోట్లు అంటే 2,40,00,000 అక్కడ వెచ్చించారు. అదేవిధంగా దుద్యాల్లో 2.4 అంటే 2,04 కోట్లు అక్కడ హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. మైనార్టీ వెల్ఫేర్, మెడికల్ హెల్త్, మిషన్ భాగీరథకు సంబంధించిన దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి అక్కడక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఇట్లా ఒక్కటి కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లకు పంచాయతీరాజ్ కావచ్చు, R&Bకి సంబంధించిన ఇప్పటికీ ఏంటంటే సీసీ రోడ్లు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, హైనార్కు సంబంధించి LED లైట్లకు సంబంధించి ఇవన్నీ తీసుకుంటే జీపీ బిల్డింగ్లకు సంబంధించి దాదాపు మన యొక్క 29 జీపీ బిల్డింగ్లు ఇప్పటికి శాంక్షన్ అయింది. దానికోసం ఒక 10 కోట్లు వెచ్చించడం అనేది అదేవిధంగా R&B పంచాయతీలకు సంబంధించిన దాదాపు 500 కోట్లు వెచ్చించి ఈరోజు కూడంగల్ ఉన్నటువంటి తండాలు గూడేలను తేడా లేకుండా ప్రతి ఒక్క రోడ్డుని ఈరోజు బీటీ రోడ్డుగా రూపాంతరం చెందే గొప్ప కార్యక్రమం అయితే మన ముందు నడుస్తుంది. ఈ విధంగా జరుగుతుంటే కళ్ళు కొట్టినాయి. కొందరికి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టిన ఇట్లా మేము ఎక్కడ ఇట్లా మేము ఎందుకంటే సరే ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడినా మనం ప్రతిదానికి మనం సమాధానం ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో మేమున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయలే. మన కూడంగల్కి సంబంధించింది ఓన్లీ కూడంగల్ మన దౌలతాబాద్ మండలానికి సంబంధించిన ఇప్పటి వరకు ఏదో గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఏదో సైడ్ డ్రైనేజీలకు సంబంధించిన
అడిషనల్ క్లాస్ రూమ్ యొక్క విస్తీర్ణానికి సంబంధించిన దాదాపు 21 కోట్లు వెచ్చించడం కేవలం మన దౌలతాబాద్ మండలానికి. ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతున్నా ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఇంతకుముందు నరసింహన్న చెప్పారు, మీ ఉనికి కోసమే మాట్లాడుతున్నారు, మీ వ్యక్తిగత ఆచూకీ కోసమే మాట్లాడుతున్నారు. దయచేసి దౌలతాబాద్లో అదేవిధంగా కోడంగల్, మద్దూర్, దుద్యాల్, ఈ బొమ్రస్పేట్ ఎక్కడున్న ప్రజలను మీరు ఆలోచన చేయండి. ఈరోజు చెప్తున్నది ఏదో గారెడి మాటలు కాదు, గారెడి అంకెలు కాదు. ఇది అక్షరాల మన కోడంగల్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు, కాడ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారి యొక్క కృషి ఫలితంగానే దాదాపు ఈరోజు ఎన్ని కోట్లు అంటే అక్షరాల 9,532 కోట్లు, 9,532 కోట్లు ఇప్పటికి వెచ్చించింది కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే. కాబట్టి మీరు ఆలోచన చేయండి, పనులు జరుగుతున్నాయి కానీ మీ మీద అంటే అలసత్వమా, పనులు జరుగుతున్నాయి కదా ప్రజలకు తెలుస్తుంది కానీ ఆలోచనతో మీంగిలకు చెప్పడం మానేసినాం. ఇప్పటికెళ్ళి కోడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ పనులు జరిగినా, ఎక్కడ అభివృద్ధి జరిగినా ఖచ్చితంగా ప్రజలకు చెప్పే బాధ్యత ఈరోజు మేము తీసుకున్నాం. మేము చెప్పడం వల్లనే మీకు అర్థమవుతుందంటే నిరంతరం చెప్తూనే ఉంటాం. కాబట్టి దయచేసి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు ఇట్లా నిన్న ప్రెస్ మీట్ పెట్టని కానీ ఒక సంస్కారం లేకుండా, ఒక పెద్దలని, ఒక గౌరవనీయులు పెద్దలని, వాళ్ళు మన తండ్రి సమానులని ఒక ఆలోచన లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడారు. వాళ్ళ గురించి నేను మళ్ళీ మాట్లాడాను. కేవలం నేను ఏం జరిగింది ఈ 2 ఏళ్ళ ఏంటంటే ఎంపీ ఎలక్షన్ తర్వాతనే, ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మన కోడ్ వచ్చింది, తర్వాత 6 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత వచ్చిన డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా. ఇంకా 2.5 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు మనకు అవకాశం ఉంది. ఎవడన్ని మాట్లాడినా, ఎవడన్ని చిచ్చులు పెట్టినా వాడిని వదిలేద్దాము. ఈరోజు డెవలప్మెంట్ చేసుకుంటే ప్రజలే మళ్ళీ మన ఆశీర్వదిస్తారు. ప్రజలు ఇప్పుడు 32,000 మెజార్టీ వచ్చింది. వచ్చే సంవత్సరంలో ఏదో 2028 కావచ్చు, 29 కావచ్చు, ఖచ్చితంగా దాన్ని 1,00,000 మెజార్టీని పెంచే విధంగా మనము అభివృద్ధిని చేద్దాం. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ ప్రజలు ఇట్లా జీవిస్తారు. ఆ యొక్క అభివృద్ధి మనకి ఒక అక్షంతాలుగా జీవించి ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చిన, ఈ యొక్క చిన్న మ్యాటర్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన రాజగోపాల్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం. ధన్యవాదాలు.